ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా అది కూడా ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో, అది కూడా స్వామివారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో, సుప్రభాతం కానీ, తోమాల సేవ కానీ, లేదా అర్చన సేవ కానీ, లేదా అష్టదళ పాదపద్మనాభ సేవలో పాల్గొని దాని తర్వాత శ్రీవారిని దగ్గరగా వెళ్ళి, అంటే మనకి వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని ఎలవన్ దర్శనం అని పిలుస్తూ ఉంటాం. మన భాషలో చెప్పాలంటే దాన్ని మొదటి గడప దర్శనం అని పిలుస్తూ ఉంటాం. ఎవరైతే స్వామివారిని దగ్గరగా వెళ్ళి ఒక్కసారైనా సరే దర్శించాలి, అది కూడా అతి తక్కువ ధరతోటి, అంటే అతి తక్కువ రేటుతోటి ఈ టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలో పాల్గొనాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ప్రతి నెల కూడా ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మనకి రేపు అంటే జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారిక ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే లక్కీ టిప్ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మనాభ సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ సేవలకి శ్రీవారి భక్తులు అందరినీ కూడా లక్కీ డిప్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ముందుగా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థానం సంబంధించి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి ప్రాసెస్ అయితే మనకి 2 days పాటు ఉంటుందండి. అంటే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీటీడీ దేవస్థానం వారు 2 రోజుల పాటు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది అక్టోబర్ మంత్కి సంవత్సరం బట్టి లక్కీ డిప్ అండి. మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా లక్కీ డిప్ అయితే పూర్తిగా క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా ఆన్లైన్ బుకింగ్ కూడా ఆల్మోస్ట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు అన్నీ కూడా మనకి అక్టోబర్ మంత్కి రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే సుమారుగా 27వ తారీఖు వరకు కూడా ఒక రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారికి దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో, మీరు ముందుగానే ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందులో భాగంగానే మనకి ఈ స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో, అంటే ఈ లక్కీ డిప్ పద్ధతిలో, అంటే ఈ డిప్ అంటారు. ఇందులో మనకి సేవలు అయితే రేపు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. రేపు నుండి మనకి అంటే జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతుంది. జూలై నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా, అంటే 2 days పాటు కూడా ఈ లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవడానికి, అంటే ఆన్లైన్లో మీరు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ఇద్దరంటే భార్యాభర్త కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ, ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. లేదండి మేము ఒకరివే వెళ్దాం అనుకుంటున్నాము, మేము ప్రతి నెల కూడా ట్రై చేస్తూ ఉన్నాము, కాకపోతే లక్కీ డిప్లో మేము సెలెక్ట్ అవ్వడం లేదు, ఈసారి నేను ఒకరినే ట్రై చేస్తాను అనేటువంటి ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులు కూడా మీరు సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ లక్కీ డిప్కి సంబంధించి ఇంత రిజిస్ట్రేషన్ అన్నది ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ చిన్న డెమో అయితే చూపిస్తానండి. నేను ప్రతి నెల కూడా ఒక డెమో వీడియో అయితే మీ అందరి కోసం నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వీళ్ళకి కూడా ఈ తిరుమల శ్రీవారిక దర్శన టికెట్ కోసం లక్కీ డిప్లో పాల్గొన్నారంటే అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి. కాబట్టి నేనైతే ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నానండి. ఇదేనండి మనకి దీనికి కావాల్సింది ఐడి ప్రూఫ్. మీకు ఆధార్ కార్డు తోటి ముందుగా టీటీడీ దేవస్థానం సంబంధించిన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వండి. మరొకసారి వెబ్సైట్ అయితే చెప్తున్నానండి, ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి మీరు ఎంటర్ అయిన తర్వాత మనకి పైన టాప్లో లెఫ్ట్ సైడ్ లాగిన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. అంటే టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద ఈ మీరు లాగిన్ అవుతున్నారు కదా, దానికి సంబంధించి ఓటీపీ 6 అంకెల నెంబర్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి.
చేసిన తర్వాత మీరు పూర్తిగా టిరిడి దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పిలిగ్రామ్ సర్వీస్ అన్నది ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదనుకుంటే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ కూడా ఈ డిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. అక్కడ క్లిక్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా కూడా ఈ లక్కీ డిప్ కోసం మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు కింద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర కనిపించేటువంటి లోగో మీద క్లిక్ చేసినా కూడా పర్వాలేదండి, రెండు సేమే. అదేవిధంగా స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా ఇదే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, అంగప్రదక్షిణ కానీ, లేదా కళ్యాణ టికెట్లు కానీ, లేదా అకామిడేషన్ కానీ, ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పరిస్థితి ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మీరు ఇదే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ డిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫార్మాట్ అయితే చూపిస్తుందండి. ముందు ఈ ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఇవన్నీ చదువుకోండి. ఒకసారి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మళ్ళీ ఒక 6 నెలల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. దీనికోసం మీకు ఆధార్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ మీరు ఐడి ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. అదేవిధంగా సూపర్వైజర్ సేవ అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలకు కూడా చిన్న పిల్లల్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లో ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత అక్కడ టిక్ మార్క్ పెట్టి మీరు కంటిన్యూ చేస్తే ఈ విధంగా ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అదేవిధంగా మీరు ఉంటున్నటువంటి సిటీ అన్నది ఇవ్వాలి, మీ యొక్క పిన్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా కంట్రీ అన్నది అక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నేను స్టేట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సిటీ అన్న కూడా మీకు ఆధార్ కార్డు మీద అడ్రస్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. ఆ అడ్రస్ చూసి మీరైతే ఫిల్ చేయండి. అంటే జనరల్ డీటెయిల్స్ దగ్గర ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. మరి ఒకసారి చెప్తున్నాను, మీకు ఈమెయిల్ ఐడి, ఇండియా, మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేటు, సిటీ, పిన్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. దాని కిందకు వచ్చిన తర్వాత మనకి పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ దాని పక్కనే అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది కదా, అంటే ఒకరా ఇద్దరు అని ఉంటుంది. దాని మీద కింద కనిపించేటువంటి తేరా మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకి 1, 2 అన్నది ఆప్షన్ కనిపిస్తుందండి. ఇద్దరు అనుకోండి, నెంబర్ 2 అని పెట్టండి. ఒకరైతే అక్కడ 1 మీద క్లిక్ చేస్తే మీకు ఒకే ఆప్షన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు ఇద్దరు కనుక పెడితే ఇద్దరి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకరి యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మీకు పూర్తి పేరు అయితే ఇవ్వాలి. దాని తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఏజ్ అన్నది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ ఉంటుంది కదా, అంటే ఉదాహరణకి మీరు ఆధార్ కార్డు అన్నది ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదండి, ఆధార్ కార్డు నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పాదపద్మ సేవలు కానీ ఈ 4 రకాల సేవలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి, అదేవిధంగా ఏ టైంకి సేవ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నది ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుందండి. అదేవిధంగా మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమల సేవ టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అర్చన సేవ టికెట్ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మ సేవ టికెట్ 1250 రూపాయలు చొప్పున మీకు కనిపించేటువంటి ఇక ఇమేజ్ దగ్గరే చాలా క్లియర్గా డీటెయిల్స్ అని ఉంటాయండి. ఒకసారి అవన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత మీరు మనకి ప్రజెంట్ అక్టోబర్ మంత్కి ఈ సేవలు అయితే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ సేవలు అన్నిటిలో కూడా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకోవాలనుకున్నా కూడా అవకాశం ఉంటుందండి. కొంతమంది ఒకే సేవను ఎంపిక చేసుకోవాలా లేదా ఒకే డేట్ని అంటే సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారండి. అలా అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఒక నెలకి సుమారుగా 6 లక్షల మంది ఈ లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుందండి. ఈ టికెట్లు మనకు వచ్చి సుమారుగా 8,500 లేదా 8,700 లోపే ఈ టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. అంటే ఈ లక్కీ డిప్ కోసం మనకి అందుబాటులో ఉన్నటువంటి టికెట్లు అండి ఇవి. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. దానికోసం మీరు అక్టోబర్ మంత్ అంతా కూడా క్యాలెండర్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకోండి. కొంతమంది తెలిసో తెలియక ఏం చేస్తున్నారంటే ఒకే డేట్ని ఒకే సేవను కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మీరు అన్ని రకాల సేవలు కూడా ఎంపిక చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ
సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెడితే మీకు అన్ని సేవలు కూడా సెలెక్ట్ అవుతాయి. చేసిన తర్వాత మనకు అన్ని సేవలు కూడా సెలెక్ట్ అవుతున్నట్టుగా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి మనకి తోమల సేవ కానీ లేదా అచ్చిన సేవ కానీ వారానికి 3 రోజులు మాత్రమే జరుగుతాయి. ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం. మనకి అష్టదళ పాదపద్మనాభం అయితే ప్రతి గురువారం జరుగుతుంది. మనకి సుప్రభాత సేవ అయితే మనకి ప్రతిరోజు జరుగుతుందండి. దాన్ని బట్టి ఇక్కడ కోట అన్నది మనకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం చాలా క్లియర్గా చూపించడం జరిగింది. మనకి అర్చన సేవ అయితే రోజుకి 10 టికెట్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. తోమల సేవ కూడా రోజుకి 10 టికెట్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సుప్రభాత సేవ అయితే యావరేజ్ కింద మనకి 270 టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. దాంతోపాటు మనకి ఇక్కడ అష్టదళ పాదపద్మనాభ సేవ అయితే వారానికి ఒకసారి జరుగుతుంది. 60 టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయి. చూశారు కదా, మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్నట్టుగా కనిపిస్తాయి. అయిన తర్వాత దాని మీద ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇదే పేజ్ని అయితే చూపించడం జరుగుతుంది. అంటే మీరు సేవలు అన్నది సెలెక్ట్ చేసుకున్నారా లేదా అన్నది ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఇక్కడ సుప్రభాత సేవ, తోమల సేవ, అర్చన సేవ, అష్టదళ పాదపద్మనాభ సేవలు ఉన్నాయి కదండి. అక్కడ దానిపైన మనకి సర్కిల్లో టిక్ మార్క్ కనిపిస్తుంది. టిక్ మార్క్ కనిపించిందంటే మనం అన్ని రకాల సేవల్ని అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ దీని అర్థం అండి. చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి దాని మీద మీరు కంట్రోల్ మీద క్లిక్ చేస్తే ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని అడుగుతుంది. అంటే జనరల్ డీటెయిల్స్ కానీ లేదా పిలిగ్రామ్స్ డీటెయిల్స్ కానీ తర్వాత మన సేవలు కానీ ఒకవేళ ఏమన్నా మీరు రాంగ్గా ఎంటర్ చేసినా కూడా పక్కన జనరల్ డీటెయిల్స్ దగ్గర చివరిని ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏమైనా నేమ్ కానీ ఆధార్ కార్డు కానీ అడ్రస్ కానీ మీరు రాంగ్ ఇచ్చినా కూడా ఒకసారి దాన్ని మీరు సరి చేసుకుని మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కంటిన్యూ అన్నది క్లిక్ చేస్తే మీకు లక్కీ డిప్లో సంబంధించిన ప్రాసెస్ అయితే పూర్తి కంప్లీట్ అవుతుంది. మీకు ఒక ఐడి నెంబర్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి సెలెక్ట్ అవుతే SMS అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల SMS రాలేదనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి ఇదే హోమ్ పేజ్లో టాప్లో హిస్టరీ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. మీకు లక్కీ డిప్లో మీరు పాల్గొన్నప్పుడు ఇంకా ఎంత టైం ఉందో లక్కీ డిప్లో పాల్గొనడానికి అన్నది ఇక్కడ చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది కదండి. దీన్ని బట్టి చాలా సింపుల్గా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. నేనైతే చాలా జనరల్గా చెప్తున్నానండి. మీరు వెనకాల కనిపించేటువంటి సేమ్ ప్రాసెస్. దీనికోసం మీరు పెద్ద కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదు. ఎవరి యొక్క సపోర్ట్ కూడా తీసుకోకుండా మీ అంతటా మీరు ఓన్గానే ట్రై చేయండి. ఒకవేళ తప్పు చేసినా కూడా ప్రతి నెల కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి నెల కూడా మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే మీరు ఏ సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ 2 days వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జూలై 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూలై 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఉదాహరణకి సుప్రభాత సేవ వచ్చిందనుకోండి, సుప్రభాత సేవకి 120 రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. దాంతోపాటు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేయాలండి. అది కూడా 1 MB లోపు ఉండాలి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అమౌంట్ అన్నది కట్టి మీరు ఈ సేవ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఈ ఆజిత్ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, దాన్ని బంగారు పోకరం పిలుస్తారు. అందులో మీరు నుంచుని 40 నిమిషాల పాటు తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ ఆర్జిత్ సేవలను మీరు కళ్ళారా చూసిన తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా అంటే మనకి సుప్రభాత సేవ మినహాయించి మిగిలిన సేవలు అయితే సుమారుగా 40 నిమిషాల పాటు కూడా శ్రీవారిని మీరు కళ్ళారా దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి నెల కూడా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా లక్కీ డిప్ కోసం మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోండి. సుప్రభాత సేవలో అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తోమల సేవ కానీ అర్చన సేవ కానీ అష్టదళ పాదపద్మనాభ సేవలకి అయితే చిన్న పిల్లలను తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో ధరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.